కొద్ది రోజుల్లో రాధాష్టమి. కొద్ది రోజుల క్రితం మనం జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నాం. మామూలుగా భక్తి చేయనటువంటి వాళ్ళు, బయట వాళ్ళు, ఎవరైతే సీరియస్గా భక్తి అనేటువంటిది మనం అది ఒక జీవిత విధానం. భక్తి అనేది మామూలు జనాలు వచ్చిపోతున్నారు, వాళ్ళందరినీ భక్తులు అంటారా అనడానికి మందిరానికి వచ్చి సరిపోయారు. ఏదైనా విషయాలు తెలుసాయండి. భక్తి అనగానే మనం భగవద్గీత తెలిసి ఉండాలా, మనకి ఆత్మజ్ఞానం, భగవంతుడు ఎలా సాధన చేయాలా, ఏం సాధన చేయాలా, ఇది కేవలం మాలలు జపం చేస్తే అయిపోయింది. మాలలు జపం చేయడం భక్తిలో ఒక భాగం, అది అంగం. అడిగితే మిమ్మల్ని మాలలు దేనికి జపం చేస్తున్నావయ్యా, ఏం జపిస్తాను? మాలలు దేనికి జపం చేస్తున్నావు అంటే ఏం చెబుతాను? తెలుసుండాలని. అందుకే శిష్యుడైనప్పటి నుంచి, అందుకే ఇస్కాన్లో జనాల్ని పనికి మాలిన వాళ్ళందరినీ శిష్యులు చేసుకోరు. ముందు ట్రైనింగ్లన్నీ ఇస్తారు. ఇచ్చి ఈయన ఎందుకు శిష్యుడు అవుతున్నాడో మీకు తెలియాలి. అంటే ముందు శిష్యుడే తర్వాత తెలుసుకోవడం కాదు. ముందు శిష్యుడు అని ముందు తెలుసుకొని ముందు తర్వాత గురువు గారి యోగ్యత లేనిది, శిష్యుడు బాధ్యత లేనిది, ఎందుకు నాకు గురువు కావాలా, ఏం కావాలా జీవితంలో ఎన్నీ తెలుసు. తొందరగా కొంపలు మునిగిందని నేను చస్తే ఇంకోటి వస్తాడు కంటిన్యూ. అంతే ఓ డాక్టర్ తెచ్చాడు అనుకోండి, అయిపోయింది, ఇంకా డాక్టర్లు ఉండరా అయింది. ఓ డాక్టర్ చేస్తే ఇంకో 10 మంది డాక్టర్లు వస్తారు. అట్లా అట్లా గురువులు అంటే ఒక్కడే. ప్రభుపాద పోయాడు, ఇంకా ఇస్కాన్ క్లోజ్ అయిపోయిందే అయింది. ఇస్కాన్ క్లోజ్ అయిందా ఉందా, నడుస్తుంది కదా. ప్రభుపాద పోయి 75 ఏళ్ళు అవుతుంది. ఇస్కాన్ ఏమైనా ఆగిందా అయింది. ఆయన ఆగకుండా దాని ముందు తీసుకెళ్ళి పద్ధతి చెప్పాడు. నేనున్నప్పుడు నేను ఇచ్చే ట్రైనింగ్, నేను పోతున్న తర్వాత నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళే ట్రైనింగ్ అంటే ఆయన మీరు డైరెక్ట్ కలుసుకోలేదు, ఆయన మేము కలుసుకుని ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఆయన దగ్గర నేర్చుకోవడం మేము భక్తులేము. మీరు మా దగ్గరికి వచ్చిపోతాను మెలిగి మీకు కూడా భక్తి తెలుస్తుంది. మీరు కూడా పోయి 10 మందిని కలబెడతారు మీ చుట్టుపక్కల. వాళ్ళలో 2-3 బయటకు వస్తారు. అంటే కృష్ణుడు భగవద్గీతలో తెలివి గలవాళ్ళు, పొద్దున కూడా భాగవతంలో చదువుతున్నాం, తెలివి గలవాళ్ళు, తర్వాత జాగరూకులు. ఎవరైతే జాగ్రత్తగా భక్తి అనేది జాగ్రత్తగా బతకాలి. వాళ్ళ సంసారం బతకంటే ఎవడికి తోచినట్టు వాడు, తప్పు లేదు, ఒప్పు లేదు, మంచి చెడు లేదు, ఎవరికి తోచినట్టు బయట ప్రపంచం అంతే కదా. కానీ భక్తిలోకి రాగానే మీరు ఒక పద్ధతిలో బతకాలి. భగవద్గీత చెప్పిన పద్ధతిలో, గురువు చెప్పిన పద్ధతిలో మీరు సంసారపు వాసనలు, సంసారపు బంధాలు తొలగే పద్ధతిలో బతకాలి. లేకపోతే ప్రయోజనం ఏంది అంటే చిలక పలుకులు అంటారు. చిలకలు కూడా రామ్ 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 అంటే గొంతు పట్టుకుంటే అంటే గొంతు పట్టుకున్నప్పుడు రామ్ రామ్ ఏం మిగలదానికి. మనం కూడా ఏదో తమాషా రామ్ 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 హరే కృష్ణ, చావు వచ్చేప్పటికి నన్ను డాక్టర్ దగ్గర తీసుకుపోయి నాకు అది ఇది వాడిని మేడం కొడుకుని పిలవండి, అది అంటే అటు ఎటో పోయింది. అంటే మనం ఈ హరే కృష్ణ హరే రామ్ బతుకంతా దేనికైనా అర్థం లేకుండా పోయింది. అంటే శిష్యుడు అవడం అంటే అది ఒక జీవితాన్ని మార్చేసేటువంటి ఒక అంతే కదా. ఏంటంటే మామూలు జీవితాన్ని భౌతిక జీవితం అంటారు.
పెళ్ళాము, బిడ్డలు, ఇల్లు, వాకిలి, తిండి, తిప్పలు, ఏదో 4 మంచి పనులు. కానీ భక్తి అంటే అన్నీ మెల్లిగా అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ, కట్ చేసుకుంటూ కృష్ణుడి కోసం బతకడం ఎదిగినటువంటి. బట్ ఇక్కడ రాధాష్టమి వస్తుంది. మనం కొద్దిగా ఏంటి కృష్ణుడు ఏంది, రాధారాణి అంటే ఇది కూడా ఇక్కడలాగానే అయింది. అంటే ఇక్కడ ఆడ మగ, ఈ సంసారంలో ఆడ మగ. ఇలా అక్కడ కూడా ఏంది, రాధ ఏంది, కృష్ణుడు ఏంది, వాళ్ళు అది కూడా అంతేనే అయింది. ఇక్కడుండే జీవితానికి రాధాకృష్ణులకి వాళ్ళ జీవితానికి ఇక్కడ పోలికే లేదు. అంటే వాళ్ళు శాశ్వతంగా, రాధాకృష్ణులు శాశ్వతంగా యవ్వనంలో ఉంటారు. అంటే మీరు ఆశ్చర్యపోలే, అంటే అక్కడికే ఆగిపోయింది. అంటే రాధాకృష్ణులు అలాంటి వాళ్ళు కాదు. అంటే నేను అంటాను అనుకోండి, మీరు పెళ్లి చేసుకోవడం, మీరు 25 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడంతా జుట్టు నేర్చిపోయి మారిపోయి పిల్లలు పుట్టి అంత అయిపోయింది. అది మీ ఆల్బమ్ తీసుకుని చూసుకుంటూ ఉండాలి. పెళ్లి చేసుకోవడం మనం ఎట్టున్నాం అనేది. ఇప్పుడేముంది అక్కడ, ఇప్పుడు అదేం లేదు. మళ్ళీ ఇప్పుడంతా కూడా మునిగిపోయినారు, కుటుంబ బాధ్యతలు మునిగిపోయి మన రోగాలు నయం చేసుకుంటూ, పిల్లకాయలకి చదువులు చెప్పించుకుంటూ, అదేందో సంసార పనులు. అంటే రాధాకృష్ణ అంటే అంటారు నిత్య కిషోరుడు. కిషోరి కిషోర్, కృష్ణ కిషోర్, రాధాకిషోరి. కిషోరి అంటే ఎవరి వయసు అయితే 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు దాటుతో అటువంటి వాళ్ళని కిషోరి అంటారు. లేదా కుమార్, కుమారి, కుమార్, కృష్ణ కుమార్, కృష్ణ కుమారి. పెళ్లి కాని వయసు 20 ఏళ్ళ లోపల, 20 ఏళ్ళ లోపల మామూలు ఎవరు పెళ్లి చేసుకోరు. కుమారి, శ్రీమతి కుమారి. కాబట్టి ఇక్కడ రాధాకృష్ణులు వాళ్ళని భార్యాభర్తలు అనడానికిలే, రాధాకృష్ణులు భార్యాభర్తలు అనడానికిలే. వాళ్ళకి పెళ్ళి అయింది అని చెప్పాలా, పెళ్ళి కాలేదని చెప్పాలా. కాబట్టి ఎక్కువ వాళ్ళ గురించి విన్నప్పుడు పెళ్ళి కాని వాళ్ళలాగే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో ఒకరోజు చేసి వాళ్ళని అందరు గృహస్థుల్లాగా. అది ద్వారకలో ఉంది. ద్వారకలో రుక్మిణి కృష్ణుడు కాపురం చేశారు, సత్యభామ కృష్ణుడు కాపురం చేశాడు. అట్లాగే 16,108 భార్యలతో కృష్ణుడు కాపురం చేశాడు. వాళ్ళు 8 మంది పట్టరాణులు, అవి కాకుండా ఇంకా 16,100 మంది భార్య. మరి రాధాకృష్ణ తత్వం ఏంది? ఒకసారి అది కూడా గుప్తంగా జరిగింది పెళ్ళి, అందరి ముందు ఆర్భాటంగా ఏం జరగలేదు. అంటే ఇవన్నీ కూడా చాలా లోతైన విషయాలు. రాధాకృష్ణులు దాన్ని పరకీయ లీల. పరకీయ లీల అంటే రాధాకృష్ణ అంటూ ఉంటాం, కానీ ఇద్దరు ఎప్పుడు రోజంతా ఒకే చోట ఉండడం ఉండదు. కలుసుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కలుసుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆమె ఉండేది బర్సానాలో, ఈయన ఉండేది గోకులంలో. కృష్ణుడు గోకులంలో ఉండేవాడు, రాధారాణి బర్సానాలో ఉండేది. మరి రాధాకృష్ణులు ఏంది అంటే భగవంతుడు 24 గంటలో కొన్ని గంటలు రాధారాణితో కాలక్షేపం చేస్తాడు, కొన్ని గంటలు నందమహారాజు యశోదమ్మతో ఉంటాడు, కొన్ని గంటలు గోపబాలులతో ఉంటారు. కాబట్టి రాధారాణి భార్యలాగా కాదు, రాధారాణి ప్రేమికులు అంటే
ఈ విషయాలు అర్థం చేసుకోవడం కూడా దానికి కూడా కొంత మనకి సంస్కారం ఉండాలి. ఈ రాధాకృష్ణ తత్వాన్ని తెలుసుకోవాలంటే దానికి కొన్ని జన్మల తయారీ ఉండడం, ఎంతో సాధన ఉండడం మెల్లిగా విషయమైంది. మామూలు వాళ్ళంతా కూడా తిక్కగా కృష్ణుడు కూడా పెళ్లి చేసుకున్నాడు కదా సార్. ఆయన మళ్ళా ఏడుస్తున్నాడే పెళ్లి చేసుకుంటే, ఆయన మళ్ళా సమస్యల్లో పడ్డాడే, సమస్యలు పడాడు. లేదా మళ్ళాగా పెళ్లి చేసుకున్నప్పుడు ఉండేటువంటి ఇది ఆ తర్వాత బతుకు మారిపోయింది. ఆయన వాళ్ళు అంటారు నిత్య ప్రేమికులు, నిత్య ప్రేమికులు, ఎవర్ గ్రీన్, ఎవర్ గ్రీన్. కాబట్టి పుస్తకాలు ఉన్నాయి రాధారాణి మీద, పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు భాగవతంలో. కాబట్టి ఇది దాని అంటే దివ్య ప్రేమ, భగవంతుడితో దివ్య ప్రేమ. అందరూ కూడా భగవంతుడిని ప్రేమించాలని అందరూ కోరుకుంటారు. భగవంతుడితో ప్రేమ ఎవరు కోరుకోరు. దేవుడు ఆయనతో ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎప్పుడు కూడా నష్టం అవ్వదు. ఈ సంసారంలో ప్రేమ తెగిపోతుంది. అది అసలు సంసారంలో దాన్ని ప్రేమ అనడానికి లేదు. ప్రేమ అంటే షరతులు లేకుండా ఇతరులకు మనం ఏం చేస్తాం. మనం ఎప్పుడైనా పెళ్లి చేసుకునేప్పుడు ముందు మీ స్వార్థం చూసుకుంటారు. వాడెవడికో సేవ చేయడానికి మీరు పెళ్లి చేసుకోరు. వాడు మంచివాడా కాదా, వాడికి ఆస్తులు ఉన్నాయా లేదా, వాడు అందంగా ఉన్నాడా లేదా, వాడి చదువు ఉందా లేదా అని మీ స్వార్థం చూసుకుంటారు. వాడికి సేవ చేయడం కోసం వాడు నాకేం చేస్తాడు. అటు ఇక్కడ నుండి సంసారం పెళ్ళిళ్ళలో స్వార్థం. మీరు మీ వైపు నుంచి చూసుకుంటారు, అమ్మాయి వాళ్ళు వాళ్ళ వైపు నుంచి చూసుకుంటాడు. వీడు మన అమ్మాయిని సుఖపెట్టగలడా లేడా, అబ్బాయి వాళ్ళు ఆ అమ్మాయి మన అబ్బాయిని సుఖపెట్టగలదా, అంతే కదా. ఎప్పుడు పెళ్ళి జరిగినాయి మీరు చూసుకునేది మీ వాళ్ళ గురించి మీరు చూసుకుంటాడు. మన అబ్బాయిని ఆ అమ్మాయి సుఖపెట్టగలదా లేదా. మీ అమ్మాయి అయితే మన అమ్మాయిని వాడు సుఖపెట్టగలడా లేదా, జీతం ఉందా లేదా, సరిగా అలవాటు సరిపోయినా లేదా అని చూసుకుంటారు. కానీ ప్రేమ లేదు, పాడు లేదు. దాన్ని ఏమంటారు శారీరక భోగాలు లేదా శారీరక సుఖాలు, సంసారిక జీవితం. కానీ దానిలో తలరాతలే ఉంటుంది. మీరు ఎన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకున్నా కూడా సంసార జీవితంలో మీరు అనుకున్నట్టుగా ఏది కాదు. అంటే మీరు అనుకుంటారు కానీ మీ పూర్వజన్మ కర్మలేంది, దాన్ని బట్టి ఎప్పుడు ఏం కావాలా ఎడ తెలుస్తుంది. అంటే ఎంతోమంది పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని కొంతమంది పెళ్ళి అవ్వగానే భార్య చనిపోతుంది, భర్త చనిపోతాడు. లేదా కొన్నాళ్ళ తర్వాత ఈ ఆఖరి దాకా ఇద్దరు ఒకే రోజు చచ్చిపోవడం అట్లే ఉండదు. ఇప్పుడు ఉంటుంది అరుదుగా ఇద్దరు ఒకే రోజు. ఎప్పుడైనా విన్నారని భార్య భర్త ఒకే రోజు చచ్చిపోయారని. యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయితే కావచ్చు ఒకే రోజు. ఇద్దరు కార్లో కూర్చుని కారు క్రాష్ అయింది. మొత్తం కుటుంబం అంతా కూడా కారు యాక్సిడెంట్ తెచ్చారు. కానీ వాళ్ళిద్దరూ ఒకేసారి తెచ్చారు, ఇద్దరు ఒకే చోటికి పోతారా అయింది. మళ్ళీ అట్లా ఉంటుందా అయింది. భార్య భర్తలు కారు యాక్సిడెంట్లో ఒకేసారి తెచ్చారు, ఇద్దరు ఒకే చోటికి పోతారా అయింది. ఈవిడ కర్మను బట్టి వీడు ఎక్కడికి పోతుంది, ఆయన కర్మను బట్టి ఆయన ఎక్కడికి పోతాడు. అంటే ఇక్కడ ప్రేమ అనేటువంటిది ఉండే అవకాశం లేదు. అంటే ప్రేమ అనేది నిస్వార్థమైనటువంటిది. ఏ రకం భగవంతుడికి మనం అంటే ప్రేమ. మన నాస్తికులైనా రాక్షసులైనా భగవంతుడు మనకి తిండి పెడుతూనే ఉంటాడు. ఆయన మన మీద కక్ష కట్టుకుని కత్తి కట్టుకుని ఆయన ఏం జరగడు. భగవంతుడికి ఎవరు ఏం చేసుకోలేరు. ఆయన భగవంతుడికి ఎవరు హాని చేయలేరు, భగవంతుడిని ఎవరు చంపలేరు, భగవంతుడిని ఎవరు గెలవలేరు. మనం భగవంతుడితో మనం ద్వేషం పెట్టుకున్న భగవంతుడితో మనం రాక్షసులాగా. భగవంతుడితో కొట్లాడడానికి తెలివితేటలు కూడా ఆయనే చేయాలి.
భగవంతుడు కొట్లాడడానికి బలం కూడా ఆయన వేయాలి. ఆయన కొట్లాడుతుంది, ఓడిపోతాం, తర్వాత ఓడిపోతాం కదా. అంటే భగవంతుడిని మీరు కంసుడు, రావణుడు, హిరణ్యకశిపుడు వీళ్ళంతా భగవంతుడిని శత్రువుగా భావించారు. శత్రువుగా భావించి ఆయనతో యుద్ధం చేశారు. వాళ్ళు తెలివితేటలంతా ఉపయోగించి దేవుడిని, కానీ ఆ తెలివితేటలు ఎవరిచ్చారు, ఆ బలం ఎవరిచ్చారు, మళ్ళీ అది కూడా దేవుడు ఇవ్వాలి. మీరు దేవుడితో కొట్లాడాలంటే ఆయన ఎంత బలం ఇస్తే అంత మాత్రం మీరు కొట్లాడగలరు ఆయనతో. ఆయన బలం అయితే మీరు కుక్కలాగా మురుగుతూ ఉంటారు, ఏం చేసుకోలేరు. మళ్ళాంటి వాళ్ళు దేవుడికి ఏం చేసుకోలేరు, మొరగాల్సిందే. దేవుడు ఏం చేస్తాడు. మనం పూర్తిగా ఆయన అదుపులో ఉన్నాం, భగవంతుని అదుపులో. కాబట్టి రాధాకృష్ణులు అనగానే ముందు మనకి కొంత సంస్కారం, మనకి కొంత సుకృతి సంస్కారం ఉంటే ఇదేమి తమాషాగా మాట్లాడే విషయం కాదు. ఇదే మన కల్పనలు చేసి మన అతి తెలివితేటలు అర్థం చేసుకునేది కాదు. ఇదంతా కూడా రాధాకృష్ణుని తెలుసుకోవాలంటే దానికి ఒక పద్ధతులు పోవాలా, శిష్యులు అవ్వాలా, సేవలు చేయాలా, భజనలు చేయాలా, అలవాట్లు మార్చుకోవాలా. మెల్లిగా కొంత ఇంకా కొంత మెల్లిమెల్లి తెలుసు. కాబట్టి తెలిసిన వాళ్ళు చాలా శ్రద్ధగా ఇటువంటి పండగల్ని మీరు ఇంట్లో పెళ్ళప్పుడు ఎట్ట మీరు అంత చెమటలు పడుతూ అంటే అందరూ వస్తున్నారు పెళ్ళికి, అది లేదు ఇది లేదంటే పెళ్ళికి వచ్చి అందరూ భోజనం లేకపోతే ఏమవుతుంది, రచ్చ. ఎందుకంటే పెళ్ళికి మంగళసూత్రం లేకపోతే తెలియదండి, పెళ్ళికి బట్టలు పెట్టాలి, ఎన్నో ఉంటాయి ఏర్పాట్లు. పెళ్ళి అనగానే ఇవన్నీ లిస్ట్ అంతా పెట్టుకుని తయారవుతుంది. లిస్ట్ అంతా పెట్టుకుని అన్నీ 2-3 నెలల నుంచి ముందే, 6 నెలల నుంచి ముందే మెల్లిగా ముహూర్తాలు పెట్టుకుని మెల్లిగా దానికి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోవాలా, దానికి కావాల్సిన తెలుసుకోవాలి ఏమేమి ఉండాలి. అంటే అట్లా భక్తులు అయితే మనం జన్మాష్టమి మనం ఏం చేస్తాం, జన్మాష్టమి 15 లక్షలు భోగి చేసి మజాకైన దేవుడికి ఎంతమంది వచ్చినా కూడా భోజనం పెట్టాలా, పెద్ద ఎత్తున చేయాలా, అందరికీ దర్శనం చేసుకుని ఏర్పాట్లు చేయాలా. అది మనం అంతా కూడా ఏం చేస్తాం, 2 నెలల ముందు నుంచే జన్మాష్టమి మెల్లిమెల్లిగా చేసుకుంటూ ఏమేమి చేసుకోవాలి. బాగా చేశారు జన్మాష్టమి, గట్టిగా జరిగింది. అట్లా రాధాకృష్ణులు ముందు తత్వం తెలుసుకోవాలి మనం. వాటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏదో రాధాకృష్ణ మీరు రాధాష్టమి అంటే అదేం పెళ్లి రోజేం కాదు, రాధారాణి పెళ్లి రోజే అయింది రాధాష్టమి అంటే. రాధాష్టమి అంటే రాధారాణి పెళ్లి రోజా, మ్యారేజ్ యానివర్సరీ, బర్త్డేనా, మ్యారేజ్ డేనా? భగవంతుడికి బర్త్డే ఉంటుంది కానీ డెత్ డే ఉండదు. మామూలుగా అందరికీ బర్త్డే ఉందంటే మరణం కూడా, జననం మరణం. భగవంతుడికి జననం ఉందన్నట్లుగా అంటే జన్మాష్టమి భాద్రపద శుక్ల అష్టమి రోజు భగవంతుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అది పుట్టడం కాదు, ఆయన మనకి కనిపించాడు. భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు కానీ ఆయన కొద్ది కాలం మనకు కనిపించాడు. కనిపించి ఎన్నో పనులు చేశాడు, అవన్నీ భాగవతంలో రాశాడు. ఇప్పుడు మనకు కనిపించటల్లా అంటే ఇంకా ఆయన ముసలాడైపోయాడా, ఆయన ఇంక లేడా, ఇవి జరుగుతూనే ఉన్నాయి. భగవంతుడి లీలలు ఏమంటారు, నిత్య లీలలు. మన లీలలు ముగిసిపోతాయి. మీరు పిల్ల చర్చలు చేస్తే జనాలు తిడతారు, నీ వయసు అంతా నువ్వు చేసే పనులేదు, మీరు కొంచెం గోళీలు ఆడుకుంటే బొంగళాలు ఆడుకుంటుంటే తిడతా, బుద్ధి ఉందే లేదా, ఇంట్లో వంట ఎవరు చేస్తాడు అంతే కదా, అనే కదా. తలకాయ బండి
వినపడుతుంటే తలకాయ ఇవ్వండి. వినపడుతుందా? దగ్గర ఇక్కడికి వచ్చి కూర్చోండి. అంటే ఏ వయసులో చేసిన పనులు ఆ వయసులో చేయాలి. ఇప్పుడు నేను సాంగొడ్లు వేసుకుని నేను ఆర్తులు పట్టించుకోకుండా టీవీ ఆన్ చేసి రాజకీయాలు చూస్తా ఉంటే నీ సాయి ఆయన అసలు కూడా లేదు. ఆయన కూర్చొని టీవీ ఆన్ చేసుకుని మంగళారతులు లేవు, గురు పూజలు లేవు, భజనలు లేవు, టీవీ ముందు మీరంతా కూడా గుసుకుని మాట్లాడుతూ ఉంటారు. ఏమైంది స్వామికి ఈరోజు ఇట్లా తయారైంది, పూజకి రావటం లేదు అంటే కదా. అంటే ఈ సంసారంలో ఏ వయసుకి చెందిన పనులు ఆ వయసులో చేయాలా, సంసారంలో ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలా అంతే కదా. అంటే రాధాకృష్ణులు వాళ్ళు రాధాష్టమి అంటే రాధారాణి ప్రకటమైన రోజు. అది అర్థం కావడానికి జన్మదినం అంటాం. రాధాష్టమి అంటే రాధారాణి జన్మదినం. కానీ జన్మదినం అంటే మనకి మనలాగా పుట్టినట్టుగా అట్లాంటి ఆలోచనలు వస్తాయి. రాధారాణి పుట్టినరోజు అంటే అదే బొమ్మలాట్లాగా తీసుకుంటారు. ఏదో దేవుని నమ్ముకున్నాడు, ఏదో రాధారాణి జన్మ రోజు పోగి కొత్త గుడ్డలు కట్టి భజనలు చేసి పూజలు చేసి తినిపోతారు. కానీ తత్వం మనకు అర్థం కాలేదు కదా. తత్వం అర్థమైతే మనకు మోక్షం కలుగుతుంది, మనకు ముక్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, మనకి వికారాలు పోతాయి. ఈయన అర్థమైతే అంటే బయట నుంచి రాధాష్టమి వచ్చే వేడుకలకు వచ్చే వాళ్ళందరూ ఇవన్నీ వాళ్ళ కోసం ముక్తి కలుగుతుందా, వాళ్ళకి ఆనందం కలుగుతుందా, వాళ్ళ అలవాట్లు ఏమన్నా మారు అదేం లే, వాళ్ళు వచ్చి చెడిపోతారు. అంటే వాళ్ళు అంత సీరియస్గా తీసుకోవటం లేదు. కానీ భక్తులు జాగ్రత్తగా మన ఏ రకంగా మన తల్లిదండ్రులు ఆ విషయాలు జాగ్రత్తగా బర్త్డే జాగ్రత్త దగ్గర నుంచి చూసుకుని అంటే మనం భక్తులు అవుతుంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మామూలు వాళ్ళని వచ్చిపోతారు, కానీ భక్తులు అయితే మనం ప్లాన్ చేసి దీన్ని గట్టిగా సక్సెస్ చేసి తర్వాత మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. భక్తులకి భగవంతుడి పండుగలు చేస్తూ ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఇలా మీ ఇంట్లో మీ పండుగలు మీరు చేసుకుంటే మీ తల్లిదండ్రుల మ్యారేజ్ డే వాళ్ళు ఏదైనా కూర్చోబెట్టి అది ఇది వండి అవి తీసుకొచ్చి తల్లిదండ్రులను సంతోషపెట్టాం. ఆ రకంగా భక్తులైనటువంటి వాళ్ళు ఈ జన్మాష్టమి రాధాష్టమి ఇవన్నీ సీరియస్గా తీసుకుంటారు. దీన్ని ఎలా పెద్ద ఎత్తున చేయాలా, ఎలా చక్కగా చేయాలా, దీన్ని మధ్యలో పెట్టి ఎలా కనీసం కొంతమందినైనా మెల్లిగా భక్తి అంటే ఏందో వాళ్ళకి తెలిసేది చేయాలా. అంటే రాధారాణి ప్రకట దినము లేదా ఆవిర్భావము ప్రకటము. మన ఏ విధంగా సూర్యుడి జన్మ, సూర్యుడి చావు అనేది వాడు మనం సూర్యోదయం అంటాం. సూర్యుడు కనిపిస్తున్నాడు, అస్తమయము కనిపించడం లేదు, చావలేదు. అక్కడ సూర్యుడు పుట్టలేదు, సూర్యుడు చావలేదు. అందుకే మనం సూర్య జననము, సూర్య మరణము ఇట్లానము. సూర్యోదయము, సూర్యాస్తమయం. ఆయన ఎప్పుడూ ఉంటాడు, కానీ మనకి సూర్యోదయం అప్పుడు కనబడతాడు, సూర్యాస్తమైనప్పుడు ఆయన మనకు కనపడ్డు. కానీ ఉండడం మాత్రం ఆయన ఉంటాడు. సూర్యుడు లేకపోతే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాడు? సూర్యుడు పుడితే ఆయన ఎదగడానికి టైం పడుతుంది కదా, అప్పుడు దాకా మనం ఎట్ట బతకగలం. ఆ రకంగా రాధాకృష్ణులు వాళ్ళు నిత్య కిషోరులు, ఎప్పుడు ఉంటూ ఉంటారు మనల్ని ఉద్ధరించడానికి. అందుకే మనకి తెలియదు దేవుడు ఎవరు, మనకి తెలియదు. దేవుడు మన మధ్యలోకి వచ్చి నేను ఇట్లా ఉంటాను, నేను ఇట్లాంటి పనులు చేస్తాను, నా శక్తియుక్తులు ఎలా ఉంటాయి అడ్డం లేకుండా దేవుడు తన భక్తుల్ని ఎలా అనుగ్రహిస్తాడు. అంటే భగవంతుడికి పరిమితి అంటే ఏం లేదు.
ఈ రకంగా మనం మెల్లిగా ఈ కృష్ణతత్వం ఏంది, రాధాతత్వం ఏంది, కృష్ణతత్వం అంటారు. కృష్ణతత్వం అంటే ఇది మనుషులు వాళ్ళ తెలివితేటలతో ఆలోచించి తెలుసుకునే విషయాలు కాదు, ఇవి విని నేర్చుకోవాలి. సంసార విషయాలు మీ తెలివితేటలు ఉపయోగించి, భగవంతుడి విషయాలు విని సాధన చేసి ఈ విషయాల్ని, అంటే భగవంతుడు అనుగ్రహం కూడా ఉండాలి. సాధన అంటే అనుగ్రహం. సాధన చేసే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. సాధన చేయకుండా ఉంటే నీకు భగవంతుడు అనుగ్రహం కలగదు. సాధన చేయకుండా నేను దేవుడిని తెలుసుకోవాలా, సాధన చేయకుండా నాకు దేవుడి దర్శనం కావాలా, అవుతుందండి సాధన చేయకుండా. ఈ పెద్దానికి ఇటు అంటే గంగిరెద్దులాగా కొన్నిటికి కాదు అనాలి, కొన్నిటికి అవును. కృష్ణుడు భగవద్గీతలో 2 శ్లోకాల్లో ఒక శ్లోకం చెప్పి ఆపు చేస్తాం. కృష్ణుడు భగవద్గీతలో ఆయన చెబుతున్నాడు, జన్మ కర్మాచమే దివ్యం. నా జన్మలు నా పనులు మానవులు జన్మించినట్టుగా మానవులు పనిచేసినట్టుగా కాదు. జన్మ కర్మాచమే దివ్యం. దివ్యం అంటే మీరు వంట వండుతారు, తప్పదు, వండాల్సిందే. పచ్చి బియ్యం తింటారేంది, తినగలిగితే మంచిదే కదా, వండుకోకర్ల పాళ్ళ. అటుపోయి గ్యాస్ తెచ్చుకోవాలా, కట్టెలు తెచ్చుకోవాలా, గిన్నెలు తెచ్చుకోవాలా, నీళ్ళు తెచ్చుకోవాలా, ఉడకబెట్టాలా, అగ్గిపెట్టి ఉండాలి, అన్నీ ఉండాలా. వండుతుంది అక్కడ అన్నీ ఉండాలి, అగ్గిపెట్టి ఉండాలా, కట్టెలు ఉండాలా అనే కదా. ఉప్పు ఉండాలి, పప్పు ఉండాలి, ఆయిల్ ఉండాలి. ఏది లేకపోయినా కూడా వంట ఉండదు. మీరు వంట నేర్చుకోవాలి, వంట సామాన్ అంతా ఉండాలి, వంట పాత్రలు అంతా ఉండాలి. వండడానికి టైం పడుతుంది, వండుకున్న తర్వాత అప్పుడు తింటాం. అంటే ఇక్కడ భగవంతుడు ఆయన తినకపోతే భగవంతుడు ఆయన నీరసపడిపోతాడా? మనం నీరసపడిపోతాం గ్యారెంటీడ్. కానీ భగవంతుడు అదే దాన్ని అంటే లీల. భగవంతుడు తినకుండా ఉండగలడు, ఆయన తిన్నా కూడా ఆయనకే తింటే భగవంతుడు తింటే ఒంటి వెళ్ళిపోవాలా. కృష్ణుడు బాగా తింటాడు అనుకోండి, కృష్ణుడు ఒంటి వెళ్ళిపోవాలా అయింది ఒకలా. వాళ్ళ శరీరం ఎన్ని మన బుద్ధిహీనత. మన దేవుడు కూడా మనలాగానే ఆయన శరీరం పనిచేస్తుంది అనుకోవడం. దేవుడు ఎంతైనా తింటాడు. లక్షల మంది దేవుడికి నైవేద్యాలు పెడతాడు. చస్తాం. నాకు 10 మంది నన్ను ఒక 5 మంది మీ ఇళ్ళకి పిలిచి భోజనం పెడితే 5 సార్లు తినగలను నేను. మీ ఇంటికి పోతే మిగతా ఇళ్ళకి కట్టు, వాళ్ళ ఇంటికి పోతే అందుకే డేట్లు వేరు గీయాలి. రైతమ్మ ఇంటికి భోజనానికి రేపు వస్తాం, మీ ఇంటికి ఎల్లుండి వస్తాం. మీరు కాదు 5 మాటలు తిన్నాం. కానీ భగవంతుడు ఆయన ఎంతమంది పెట్టినా కూడా ఇంకెవరినో ఉన్నారో పెట్టేవాడు అని అడుగుతారు. అంతా తింటాడు. ఆయన కడుపు నొప్పి రాదు, ఆయన టాయిలెట్కి పోక్కర్లేదు. లేదు, మనల్ని సంతోషపెట్టడానికి. భక్తి లేకపోతే మీరు ఏమండినా కూడా భగవంతుడు దాన్ని చూడండి కూడా చూడు. దుర్యోధనుడు 1001 వంటకాలు వండాడు. కృష్ణుడు ఇప్పుడే తినొచ్చా ఆయన బావా, ఇప్పుడే తినొచ్చా, ఒక మెతుకు కూడా తినవక అంటే రిజెక్టెడ్, చెత్త, నీ తిండి ఎవడ తినేది అన్నట్టుగా భగవంతుడు పట్టించుకోవాలి. అంటే భగవంతుడు కంపల్సరీగా తినాలా అటేలా. ప్రేమ ఉన్న చోటు తింటాడు, ప్రేమ లేకపోతే పోతూ ఉంటాడు. ఆయనకి ఎప్పుడు పెట్టడానికి రాధారాణి కూర్చునేవాడు. రాధారాణి బాగానే చూసుకుంటూ ఉంటుంది. ఏదో మీ భక్తి జాస్తి అయిపోయిందని మీరు వండిన తినడం తప్పితే మీ చేతి కూడా తినాల్సిన అవసరం భగవంతుడికి లేదు. అర్థమవుతుందా రైతమ్మ? మీ చేతి కూడా తినాల్సిన అవసరం దేవుడికి లేదు. కానీ మీరు ప్రేమ కొద్ది వండుతూ ఉంటే మమ్మల్ని ఉద్ధరించండి స్వామి, మమ్మల్ని అనుగ్రహించండి స్వామి, మమ్మల్ని కూడా మీతో పాటు ఉంచుకోండి స్వామి. ఆల్రెడీ మీరు వెనకాల పడ్డారు, ఆల్రెడీ ప్రేమ ఉంది కాబట్టి ఆల్ రైట్ అంటాడు. ప్రేమ లేకపోతే రిజెక్టెడ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే.